18 ఏళ్ళు దాటిన 19 ఏళ్ళు దాటిన ఇంట్లో ఆడపిల్లలు ఉండరమ్మా. 19 ఏళ్ళు దాటి ఉండరా? వాళ్ళకి 1500 వస్తుందా? రాలేదు. రమ్మ ముందు రమ్మా అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. 19 ఏళ్ళు ఏమ్మా 18 దాటి కాదమ్మా కాదమ్మా. లోకేష్ బాబు ఏమిటంటే ఆర్థిక విద్యామంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు? లోకేష్. ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు. ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేది ఎన్ని ఏళ్ళకి ఇస్తారా? 60 ఏళ్ళకి ఇస్తూ ఉంటారు. జగన్ చంద్రబాబు నాయుడు ఏం చెప్పా, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ బీసీలు అందరూ కూడా 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అని చెప్పా. 50 ఏళ్ళు దాటిన వరకు పెన్షన్ వస్తుందమ్మా. మీకు వస్తుందా పెన్షన్? అంటే 50 ఏళ్ళు లోపల ఉన్నా కూడా 1500 లేదా 1500 లేదు ఏమా. ఒకటి అమ్మఒడి సరి రాలేదు. రెండవది 19 ఏళ్ళ నుంచి 59 వరకు ఇచ్చేది 1500 అది గుండుతున్నా. 50 ఏళ్ళు దాటినకి ఇస్తలేదు. జరగకూడదు. అంటే ఇప్పుడు మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండాలా. వచ్చే ఇప్పుడు ఎలక్షన్గా 3-4 ఏళ్ళు ఉండదు. దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఆలోచించేది ఏం ఆలోచించాలి మీరు? రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అంతా సర్పంచ్ ఎలక్షన్లో మనం అందరం కూడా అంతా ఏం చేయాలా? పోరాటం చేసి మన పార్టీ వాళ్ళు గెలుచుకుంటే మనకి మర్యాద ఉంటుంది, వాళ్ళకి భయం ఉంటుంది. మనం పోరాటం చేయడానికి ఇస్తారు. ముందు పిల్లోళ్ళకి ఏమి ఇస్తుండ్రబ్బా? ఫీజు రీమెంట్ ఇస్తుండదా? డిగ్రీ పిల్లలకి ఏం పాక ఇస్తా ఉంటారా? మీకమ్మ తల్లి ఇద్దరు ఎన్నో క్లాసు మరి రావాలి కదమ్మా మీకు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఆ కార్యక్రమంలో భాగంగా పూల్చెల్ల మరియు పుల్లంపల్లి గ్రామాలలో రావడం జరిగింది. పూల్చెల్ల గ్రామంలో దాదాపు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, మైనారిటీ ఉండే కాలనీ అంతా అన్ని దగ్గర కూడా మనం తిరగడం జరిగింది మన నాయకులతో కలిసి. ఇప్పుడు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఏమంటే, చంద్రబాబు నమ్మి ఓట్లు వేస్తే నిజం నమ్మి మోసపోయినామని ప్రతి ఊరు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ టైంలో ఏమిటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నా అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ అదనంగా అమ్మఒడికి ఎంతమంది అమ్మఒడిని దాన్ని తల్లికి వందనం పేట ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చినాడు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన అందరూ కూడా 19 ఏళ్ళ నుంచి 59 అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 ఇస్తామని. అదేవిధంగా మూడోది 50 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీకి కూడా అమ్మాయి అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ కూడా పెన్షన్ ఇస్తామని. ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు ఇస్తామని. ఆమెట 20 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే ప్రతి నిరుద్యోగ చదువుకున్న డిగ్రీ కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ఇస్తానని. అదేవిధంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలకి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు అదే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారని. అన్నీ రకరకాలుగా 6 ప్యాక్ అని చెప్పి హామీలు ఇచ్చి, ఆ విధంగా వాలంటీర్లు కూడా 5000 ఇచ్చారని 10,000 ఇస్తారని అన్ని రకాలుగా హామీలు ఇచ్చి, అనుకాన హామీలు ఇచ్చి మోసం చేసినారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అమ్మఒడి ఇస్తూ ఉంటే ఏమో చెప్తా ఉండ్రి, ఒకరికి ఇస్తే అట్లా ఇస్తూ ఉంటే ఇండియా రాష్ట్రము దివాళా తీస్తుంది, ఆమెట ఇవి దివాళా తీస్తుంది, శ్రీలంక అయిపోతుంది చెప్పిన మహానుభావుడు ఇన్ని హామీలు ఇచ్చి, అనుకాన హామీలు ఇచ్చి జనాలను మోసం చేసి గెలిచిన తర్వాత, అదేవిధంగా దాని ముందు ఎలక్షన్లో కూడా ప్రతిరోజు పైన కూడా కరెంటు బిల్లులు విపరీతంగా వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి కారణం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కారణం కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరెంటు రేట్లు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి. అది కూడా మన ప్రజలపైన 15,800 కోట్లు ఆల్రెడీ ఒకసారి తలపైన అప్పుడే మన పైన భారం మోపినాడు. అదే నిన్న మన ఒక పేపర్ కూడా వచ్చిందంటే, జనరల్గా వాళ్ళకి దాదాపు నష్టం ఇంకో 12,000 కోట్లు కూడా వేసి ఆడి ఉంది. కాబట్టి అంటే కరెంటు ఎక్కువ చేస్తూ ఉన్నాడు,